అదేంటి ఫ్రంట్ బ్యాక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ యూ. మైక్స్ సరిపోతాయా? ఈ మైక్ తీసుకోవాలా? హలో 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 హలో. ఈసారి సంక్రాంతి కష్టం, నెక్స్ట్ ఇయర్ వస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కమింగ్ అండి. నిన్నే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం గుంటూరులో. గుంటూరులో 2 కాలేజెస్, విజయవాడ. అంటే నిన్నే మా టూర్ స్టార్ట్ చేసాం. సో గుంటూరులో స్టార్ట్ అయింది, తర్వాత విజయవాడ, చాలా మంచి రెస్పాన్స్. సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం. వెరీ హ్యాపీ. అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చినా అందరూ సినిమా లవర్సే అందరూ. సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు, మా తాతగారి దగ్గర నుంచి డాడీ, అలానే నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శంబాలా అనే సినిమా చేసామండి. సో ఒక మంచి సినిమా, సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం. December 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. అండ్ మొన్నే November 1st ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. అండ్ ఆయన రిలీజ్ చేయడంతో ఈ కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి. అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్నీ అయిపోయాయి. అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు. అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్. అండ్ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, మళ్ళీ ఒక మంచి సినిమా, ఇది తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది, చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్. సో హ్యాపీ. ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ సంక్రాంతికి, ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో అంటే మా వైఫ్ రాజమండ్రి నుంచి, వాళ్ళ పుట్టిల్లు రాజమండ్రియే కాబట్టి. సో మా మావయ్య గారి ఇల్లు ఇక్కడే, సో మా పాప ఇక్కడే పుట్టింది. సో వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు రాజమండ్రితో. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ అందరం కష్టపడి చేసాం ఈ సినిమా. యుగేందర్ మున్ని తను డైరెక్ట్ చేశాడు శంబాలా. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, అలానే మహేందర్ రెడ్డి గారు, వాళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే డిడ్ దేర్ బెస్ట్. అర్చన, షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం. అలానే మన శివ అండ్ ఇంద్రనీల్ గారు. సో అందరూ కంప్లీట్ టీం అంతా చాలా కష్టపడి చేసాం. మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఫిలిమ్స్, అదేంటంటే కొన్ని ఫిలిమ్స్ టీం మొత్తం హోల్ టీమ్ ఎఫర్ట్ అంటారు కదా, అందరూ ఇష్టపడి అందరం కష్టపడి ఈరోజు ప్రమోషన్స్ ఇంత త్వరగా స్టార్ట్ చేసి ఈ సినిమాని రీచ్ చేయాలని చెప్పి అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ కావాలి, మాకు మీడియా సపోర్ట్ కావాలి. ఒక మంచి సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు. సో ఈ శంబాలా సినిమాలో మంచి కంటెంట్ ఉండే నమ్మకంతో అందరం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఒక మంచి ఎక్స్పీరియన్స్తో మీరు బయటకు వస్తారు. December 25th శంబాలా. ఒకరికి థ్యాంక్స్, మా కోసం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ అదిగా చెప్పినట్టు మేము నిన్న ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి. ఆంధ్ర మొత్తం కూడా మేము ఇలా కాలేజెస్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా మేము తిరగడం జరుగుతుంది. అండ్ గెటింగ్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ ఎవ్రీవేర్ వి గో. అండ్ ట్రైలర్ చూసారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ అండ్ టీజర్కి. అండ్ అదిగా చెప్పినట్టు ప్రభాస్ గారు ట్రైలర్ని లాంచ్ చేశారు, దుల్కర్ గారు టీజర్ని లాంచ్ చేశారు. సో ఆల్ బిగ్ హ్యాండ్స్ సపోర్ట్ చేయడం వల్ల మా సినిమా ఒక మైలేజ్ పెరిగింది. అండ్ ఆల్సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ విత్ అవర్ స్క్రిప్ట్ అండి. ఇది ఒక డిఫరెంట్ ఇట్స్ జస్ట్ నాట్ నార్మల్ ఫిలిం, ఇట్స్ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిలిం అయితే కాదు, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ విజువల్లీ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. సౌండ్ వైజ్ ఇట్స్ గోనా బి అమేజింగ్. అండ్ స్పిరిచువలీ పవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎమోషనలీ ఛార్జ్డ్ ఉంటుంది. సో యూ హ్యావ్ అ కంప్లీట్ ప్యాకేజ్. ఒక మంచి మీల్స్ లాగా December 25th ఆది గారి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్
దిస్ ఇస్ అ జాన్రా వేర్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. సో వాస్ట్ క్యాటరింగ్ ఉంటుంది కాబట్టి ఈ జాన్రాని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్ గారు అద్భుతంగా స్టోరీని రాసుకున్నారు, ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఎక్కడా కూడా వాళ్ళు వెనకాడకుండా మా కోసం ఎంత సపోర్ట్ చేస్తున్నారు. సినిమా బాగా వస్తుంది కాబట్టి దే ఆర్ లైక్ గివింగ్ ద 100%. సో హ్యాపీ టు బీ వర్కింగ్ అండర్ షైనింగ్ పిక్చర్స్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. అండ్ ఈ సినిమా December 25th రిలీజ్ అవ్వబోతుంది. ఐ రియలీ విష్ అండ్ హోప్ మీ ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వరండి. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. యూ విల్ కమ్ బ్యాక్ విత్ నైస్ మంచి స్పైన్ థ్రిల్లింగ్ మూమెంట్స్తో మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు. సో December 25th శంబాలా అండ్ నియరెస్ట్ థియేటర్స్. మిస్టికల్ వరల్డ్ లోకి వెళ్తారు, ఒక డిఫరెంట్ వరల్డ్ లో. లేదండి, బేసిక్ గా మనం మిగతాది కూడా తమిళ్ కూడా అడుగుతున్నారు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్. సో త్వరలో చూద్దామని. ప్రస్తుతానికి హిందీ కూడా మంచి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పీవీఆర్ వాళ్ళు, మాక్సిమం పీవీఆర్ వాళ్ళు దే ప్లానింగ్ ఇన్ హిందీ. టైటిల్ బాగుందండి, ఎవరైనా వింటే 100% ఫిక్స్ చేస్తారు, రిజిస్టర్ చేయించేస్తారు. అది మీరు సినిమా చూడాలి. సినిమా హిట్ చేస్తే 100% సీక్వెల్ చేస్తాం. చేద్దాం, హ్యాపీ. ఇక్కడ నేను చుట్టాలపైన సినిమా చేశాను, మంచి బాగా ఆడిన సినిమా, మంచి ఎంటర్టైనింగ్. సో ఇక్కడ షూటింగ్ లొకేషన్స్ కూడా అదిరిపోతాయి. సో తప్పకుండా చేద్దాం 100%. ఇప్పుడు ఇందులో మా శివ, తను తెలుసు కదా మీకు, చాలా బిజీ ఆర్టిస్ట్, అక్కడ అంతా చాలా బాగా చేశాడు. సో తను ఇందులో చాలా మంచి రోల్ అండి. సో తను మాట్లాడతాడు. హాయ్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ త్రూ రాజమండ్రి ప్రజలందరికీ హాయ్ అండి, అందరు బాగున్నారు అనుకుంటున్నాం. సో రాజమండ్రికి సినిమా వాళ్ళకి ఎప్పుడు ఒక స్పెషల్ రిలేషన్ ఉంటుందండి. మేము ఎప్పుడు షూటింగ్కి వచ్చినా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు. చెప్తారు మా సీనియర్స్, రాజమండ్రి వాళ్ళు అంటేనే మంచోళ్ళు, మంచోళ్ళు అంటేనే రాజమండ్రి వాళ్ళు అని. నిజంగా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎప్పుడు షూటింగ్ వచ్చినా ఆ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా దగ్గరగా తీసుకొని ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజమండ్రి. కమ్ టు ద ఫిలిం శంబాలా. శంబాలా అనే ఫిలిం ఆది సాయి కుమార్ గారికి, అంటే సాయి కుమార్ గారిని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కి చాలా, సాయి కుమార్ గారు అంటే అందరికీ చాలా ఇష్టం. అలానే ఆది గారిని ఇష్టపడే వాళ్ళు, వీళ్ళందరికీ శంబాలా అనేది ఒక చాలా పర్ఫెక్ట్ ఫిలిం అండి. ఎవరైతే ఆది గారికి ఇష్టపడాలనుకుంటున్నారో, ఆది గారి నుంచి ఒక మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ చాలా పర్ఫెక్ట్ ఫిలిం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్లో. అలానే నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. నేను బిఫోర్ అఖండ, ఆచార్య, ఉగ్రం కొన్ని ఫిలిమ్స్లో ఒక సింపథిక్ రోల్స్, అగ్రెసివ్ రోల్స్. దిస్ ద క్వైట్ డిఫరెంట్ ఫిలిం. బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. నాకు కూడా చాలా హెల్ప్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. అలానే అర్చన మ్యామ్ మీతోటి ఇంద్రనీల్ అన్న, మధునందన్ అన్న, చాలా అందరి క్యారెక్టర్స్ ఫిలిం అంటే ఆది గారితో పాటు ఎన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. దాని యుగేందర్ గారు మేకింగ్ స్టైల్ కానీ, డిఫరెంట్ మేకింగ్ స్టైల్, విజువల్గా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అన్నింటినీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ అందరి నుంచి మేము కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే అండి, December 25th సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరందరూ థియేటర్లకు వెళ్ళి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా కూడా అదే, ప్లీజ్ గో అండ్ వాచ్ ఫిలిం ఇన్ నియరెస్ట్ థియేటర్స్ December 25th. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీడియా పీపుల్ అందరికీ నమస్కారం అండి. సో మీ అందరికీ నేను టెలివిజన్లో తెలుసు, ప్రతి ఇంట్లో చాలా దగ్గర చేసుకున్నారు. సొంత మనవడు, కొడుకు అండ్ చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఆదరించారు సీరియల్స్ లో. బట్ బిగ్ స్క్రీన్ లో ఇది నాకే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నేను మొన్న ట్రైలర్ చూసినప్పుడు కానీ, ఆ షూటింగ్ చేసినప్పుడు కానీ, ఇది నేనే చేస్తున్నానా అని, అంటే అంత బాగా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా. ముని గారు, డైరెక్టర్ యుగంధర్ ముని గారు, చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ. అసలు ఇప్పటిదాకా మీరు చూడని ఫిలిమ్స్, అంటే లైక్ డిఫరెంట్ జోనర్ అనమాట. ఇది డిఫరెంట్ జోనర్ అనమాట. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎండింగ్ వరకు, ఐ మీన్ ఇంత కూడా అసలు అరే బాధపడి వెళ్ళరు, చాలా హ్యాపీగా వెళ్తారు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తారు అనమాట. అండ్ అందరూ ఖచ్చితంగా December 25th థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఆది గారి గురించి మీ అందరికి తెలుసు, మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్.
అంటే ఐ మీన్ నేను మా తాతగారితోనే చేశాను. తాత అది టెలివిజన్ యా దానివీర సూర్యకర్ణలో తాతగారు నాకు చేశారన్నమాట, నాతో చేశారు. ప్లస్ సాయి కుమార్ గారితో నేను చాలా షోస్ చేశాను. టెలివిజన్ ఎంతైనా సరే డిఫరెన్స్ బ్రో. మీరు మూవీలో మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నేను మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలి. ఐ మీన్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. తప్పకుండా దయచేసి అందరూ కలిసి డిసెంబర్ 20 మూవీకి వెళ్ళి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మీడియా సపోర్ట్ చాలా కావాలి. ఇప్పుడు మీరందరూ సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆయన వాయిస్ అందరూ చేస్తారు అంటే ఆయన వాయిస్ వెరీ ఫేమస్ కదా. ఫస్ట్ మా డాడీ చెప్తారు ఆయన వాయిస్ ఫేమస్ అయిన తర్వాత నేను ఫేమస్ అయ్యాను. సో ఇందులో డాడీ వాయిస్ ఓవర్ కూడా ఉంది, ఒక వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ సినిమాలో. అండ్ ట్రైలర్ లో కూడా డాడీ వాయిస్ ఓవర్ తోనే స్టార్ట్ అవుతుంది. సో ఆయన వాయిస్ ఎంతో ప్లస్ అయింది సినిమా. త్వరలో చేస్తున్నాం, పక్కా చేస్తాం 100%. వస్తాం వస్తూ ఉంటాం రెగ్యులర్ గా. నాన్న కూడా వస్తుంటారు సంక్రాంతికి 2 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చారు. సో ఈసారి సంక్రాంతి కష్టం, నెక్స్ట్ ఇయర్ వస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.